పేమెంట్ విషయానికొచ్చేసరికి హ్మ్. ఫోక్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. ఉందమ్మా. మూవీస్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. మూవీస్ అంటే లక్షల్లో తీసుకుంటారు అని అవును. ఉంటుంది. హ్మ్. నిజంగానే లక్షల్లో ఇస్తారా మరి? అంటే పర్లేదమ్మా బాగానే ఇచ్చారు. అంటే మనకు కొంచెం ఇంకా స్టార్డమ్ రావాలి కదా! హ్మ్. మనం ఇప్పుడు అడుగు పెట్టిందే ఇప్పుడు కదా! హ్మ్. ఇప్పుడు తెలంగాణ వాడిగా మనం పాడిందంతా ఓకే. ఇప్పుడు హ్మ్. మనమంతా ఇక్కడ హీరోలం. హ్మ్. బట్ సినిమాలో అడుగు పెడుతున్నప్పుడు మనం మొదటి మెట్టు నుంచే స్టార్ట్ అవ్వాలి కదా! అవును. ఇదంతా ఒక ఫోక్ జానర్ నుంచి మనం హ్మ్. సినిమా జానర్‌కి వెళ్తున్నప్పుడు హ్మ్. మళ్ళా అదంతా మళ్ళీ ఒక్కొక్క మెట్టు మళ్ళీ ఎక్కడమే అక్కడ కూడా. అవునవును. మళ్ళా మనల్ని మన కేపబిలిటీ ఏందనేది మళ్ళీ మనం అక్కడ నిరూపించుకోవాలి కదా! అవును. అట్లా. సో, మనం ఎంతున్నా ఫస్ట్ స్టేజే అక్కడ మళ్ళా. ఇప్పుడు చాలా మంది ఫోక్‌లో పాడిన వాళ్ళు మూవీస్‌లోకి పాడుతున్నారు. హ్మ్. సో, ఫస్ట్ మంగ్లీ అక్కతోటి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఈ జర్నీ అనేది అంటే ఫోక్ నుంచి మూవీస్‌కి. మూవీస్‌కి అంతకన్నా ముందు నేను పాడినమ్మా. మన సురేష్ బొబ్బిలి హ్మ్. పాడించడం జరిగింది. ఓకే. పాడింది. దాని తర్వాత జ్వాలారెడ్డి మొన్న వచ్చింది. హ్మ్. అంతకుముందు 'తెలంగాణ దేవుడులో' హ్మ్. తర్వాత 'నీది నాది ఒకే కథ' సినిమాలో హ్మ్. అంటే సురేష్ బొబ్బిలి చాలా పాడించడం. సాంగ్స్ ఉన్నాయి. ఒక 8 సాంగ్స్ అట్లా పాడున్నా.